ఒకటేమో పర్మనెంట్, ఇంకోటి టెంపరీ. మొక్కుతేనేమో పర్మనెంట్లో పడతాం, మొక్కపోతేనేమో టెంపరీలో వేస్తాడు. ఒరే పర్మనెంట్ కోరుకుందామా, టెంపరీ కోరుకుందామా? అది ధైర్యం. ఊరు కన్నులు మూయబడిన వాడికి ఒక అగ్నిగుండమే కనపడుతుంది, కన్నులు తెరవబడిన వాడికి రెండు కనపడతాయి. మన దర్శనము ఈ అగ్నిగుండం తప్పించుకోవడం కాదురా, మన దర్శనం ఆ అగ్నిగుండం తప్పించుకోవడం మన దర్శనం. ఇందులో పడితే 10 నిమిషాల్లో కాలిపోతాం. వేసుకోరేమరా, ఏం చేద్దాం చూద్దామని ఏమంటే కాళ్ళ దగ్గర చేసుకోరా అన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏమి ధైర్యం అండి! ఏమండి, మొక్కితేనేమో పర్మనెంట్లో పడతాం, మొక్కపోతేనేమో టెంపరీలో వేస్తాం. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య వాళ్ళ మధ్య 2 ఆప్షన్స్ ఉన్నాయి. పర్మనెంట్ అగ్నిగుండమా చెప్పండి అర్రా, టెంపరీ అగ్నిగుండమా? ఏ పనికి మాలోడైనా పర్మనెంట్ అగ్నిగుండం కోరుకుంటాడా? ఏమాత్రం జ్ఞానం ఉన్నవాడన్నా? కనుక వాళ్ళు డిసైడ్ అయ్యారు, అంత ధైర్యంగా మాట్లాడగలిగారు. అందుకనే నరకమును కూర్చున్న జ్ఞానం ఉంటే మనకి ధైర్యం వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నరకమును కూర్చున్న జ్ఞానము, నరకమును కూర్చున్న దర్శనము, నరకమును కూర్చున్న ఉపదేశం ఉంటే ఈ లోకంలో మనం అగ్నిగుండం వంటి శ్రమలను ఎదిరించడానికి సాహసవంతులు అవుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దట్ ఈస్ ద రీజన్ వై షడ్రక్ అండ్ మేషక్ అండ్ అబేద్నెగో could so boldly stand before God. అగ్ని పరీక్ష దగ్గర నిలబడడం అంటే అందులో పడితే అగ్ని ఆరదు, పురుగు చావదు. మన దర్శనం అది తప్పించుకోవడం. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆరవు గంధకముల చెట, వారి పాద సంబంధమైన పొగ యుగ యుగములు. ఏమి రీజనింగ్ అండి! ఎంత చక్కటి ఆలోచన అండి! ఎంత జ్ఞానం అండి! అందులో ఎంత వివేచన అండి ప్రియులారా! అలా వివేచించగలిగితే మనం ఈవేళ మన ఎడల ప్రత్యక్షపరచబడు ఓ మహిమ ఎదుట ఎప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఈవేళ ఒక సమగ్రమైనటువంటి ఒక కాంప్రహెన్సివ్ అండర్స్టాండింగ్ మీకు కలిగి ఉండాలి. ఈ యొక్క దురాచారాలు, ఈ మూఢనమ్మకాలు, వీటి వలన మనం దేవుని శక్తిని పొందుకోలేకపోతూ ఉన్నాం. ఇవాళ దేవుణ్ణి మనం ఘనపరచలేకపోతున్నాం. వాటి మీద నువ్వు ఆధారపడినట్లయితే, వాస్తు మీద ఆధారపడినట్లయితే, ఎదురుల మీద నువ్వు ఆధారపడినట్లయితే, మంచి రోజుల మీద నువ్వు ఆధారపడినట్లయితే, లేకపోతే ఇంకేమో జాతకాల మీద నువ్వు ఆధారపడినట్లయితే, నువ్వు యేసు మీద నువ్వు పడలేకపోతున్నావు. యేసు మీద నువ్వు అనుకోలేకపోతున్నావు అన్నమాట. ఆయన మీద నువ్వు విశ్వాసం ఉంచలేకపోతున్నావు అన్నమాట. ఆయన నువ్వు నమ్మలేకపోతున్నావు అన్నమాట. అలా నమ్మలేకపోవడమే అది నీ జీవితంలో పాపముగా పరిగణింపబడుతుంది. ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ సిన్. It will be considered as sin. God is there. దేవుడు ఉన్నాడు. కొండొచ్చి మీద దేవుడు ఉన్నాడని ముందుకు వెళ్ళడమే క్రైస్తవ్యం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి అర గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మన ముందర నడుచువాడు మన ప్రభువు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన కరుణించాలండి, ఆయన దయ చూపాలండి. పొందగోరు వాను వానైనను ప్రయాసపడువాను అని ఏమి లేదు కానీ ఏమండి, కరుణించు దేవుని వల్లనే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో దాస్యమనే కాడి కిందకి మరలా వెళ్ళొద్దు అంటున్నాడు దేవుడు. నువ్వు విడిపోయిపడ్డావు ఒక దినాన్ని, క్రీస్తులో నుండి ప్రభువులోకి వచ్చావు. నువ్వు లోకంలో నుండి మరలా దాస్యమనే కాడి కిందకు నువ్వు వెళ్ళకు. కనుక దేవుని బిడ్డలారా, ఈ వాస్తులు, ఈ ఎదురులు, ఈ పంచాంగాలు, ఈ మంచి రోజులు కాదు. మనకు యేసయ్య చూడాలి, ఆయన కరుణించాలి, ఆయన కృప చూపాలి. సమస్త మహిమ ఘనత ప్రభావము ఆయనకు చెందాలి. ఉత్తరించువాడు ఆయనే, లేవనెత్తువాడు ఆయన. పెంటకొప్పల నుంచి దీనులను లేవనెత్తువాడు ఆయనే. దేవునికి స్తోత్రం. నిన్ను కనులతో కూర్చొని పెట్టేవాడు ఆయనే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీకు దీర్ఘాయుష్నిచ్చేవాడు ఆయనే. నీ భోజన బల చుట్టూ పిల్లలను ఒలివ మొక్కల వల్ల వచ్చేవాడు ఆయనే. నాకు ఎంతో చెప్పాలని ఉంది. ఎన్నో సంగతులు మనం తెలుసుకోవాలి ప్రియులారా. గుర్రం జాషువా గారు రాశారు గబ్బిలం అనే పద్యం. గొప్ప ప్రాచుర్యం పొందింది. గబ్బిలంతో కబురెడతాడు. గబ్బిలం వస్తుంది గుర్రం జాషువా గారి ఇంటికి. దళితుడు